మే 5 పునీత జెరూసలేం యాంజెలో గారి పండుగ. క్రీస్తు మరణ పునరుత్థానాల అనంతరం కొన్ని సంవత్సరాల వరకు కూడా మెస్సయ రాకకు ఎదురు చూసేవారు కొంతమంది ఉండేవారు. అందులో భక్తిపరులైన యూదా జాతి కుటుంబం కూడా ఒకటి. కానీ వారికి మరియమాత దర్శనమిచ్చి మెస్సయ వచ్చి ఎంతో కాలమైందని, ఆ దంపతులకు కవల పిల్లలు పుట్టి వారు ఒలివి చెట్ల వలె ఉన్నతంగా పెరుగుతారని పలికారు. పునీత యాంజెలో గారు కార్మెలేట్ సభలో గురువుగా అభిషిక్తులై కార్మెల్ కొండపై ఋషి జీవితం గడపడం, యేసుక్రీస్తు దర్శనమిచ్చి సిసిలీ దేశానికి వెళ్లి తన అపార కృపానుగ్రహాలతో అక్కడ జీవితాన్ని బలిదానం చేయాల్సి ఉందని కోరారు. అనంతరం యేసు పేరిట అనేక అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ చాలా మందికి జ్ఞాన స్నానాలు ఇస్తూ ఫలెర్మో పట్టణంలో ఇంచుమించు 200 మంది యూదులకు బాప్తిస్మం ఇచ్చారు. దీంతో ఆ ప్రాంత పెద్ద మనిషి బెరెన్గారియస్ ఆగ్రహం చెంది కొందరు క్రూరులైన వ్యక్తులచే యాంజెలో గారిని క్రూరంగా ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపించారు. అయినా వారిని క్షమించి తన ప్రజలను సంరక్షించమని ప్రార్థించి మరణించారు. వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించిన అనేక మందికి ఆశ్చర్యకర మేలులు పొందారు. పునీత యాంజెలో గారా మా కొరకు ప్రార్థించండి.